హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఒక న్యూస్ ఛానల్ మీద కేసు వేసిన బీఆర్ఎస్, అదొక సెన్సేషనల్ న్యూస్ ఛానల్. ఆ ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కేసు వేశారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మామూలుగా న్యూస్ ఛానళ్ళ జోలికి పార్టీలు పెద్దగా వెళ్ళవు. ఏదో ఒకటి గవర్నమెంట్లో అధికారం ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి వ్యతిరేకమైన ఛానల్స్ని మూసేయడానికో, లేకపోతే ఆ ఛానల్స్ బ్రాడ్కాస్టింగ్ జరగకుండా కేబుల్ ఆపరేటర్స్ దగ్గర ఆపేయడానికో ఇలాంటి గిమ్మిక్లు అయితే ప్లే చేస్తూ వస్తుంటారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం చేసిందంటే, వాళ్ళ పార్టీని ఎవరైతే ఏ ఛానల్ అయితే ఇబ్బంది పెడుతూ వచ్చిందో ఆ ఛానల్ మూసేసింది. మీరు ఏ ఛానల్ అనుకుంటున్నారు? నిజానికి ఇది ఒక ఇండిపెండెంట్ ఛానల్. అది యూట్యూబ్లో రన్ అవుతున్న ఒక సెన్సేషనల్ ఛానల్. మీకు క్లూ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేశారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనేది మనం చూద్దాం. బీఆర్ఎస్ ఎప్పుడైతే తన పార్టీ ఓడిపోయిందో, సో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఆ పార్టీకి అనేక దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కవిత కేసు కావచ్చు, ఆవిడ జైలు పాలవడం కావచ్చు, ఆ తర్వాత పార్టీకి సంబంధించి అక్రమాలు దీంట్లో ఏవైతే కాళేశ్వరం ఉందో దాంట్లో అక్రమాలని చెప్పేసి, అలాగే ఆ సుంకేసులో ఏదైతే ఆ స్పిల్వే గేట్ ఉందో సో అది డ్యామేజ్ వల్ల అది కూడా ఈ పార్టీ వల్లే జరిగిందని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా ఆ పార్టీకి సంబంధించినవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని అక్రమాలు కూడా, పలానా అక్రమం చేశారు, పలానా ఇది చేశారు, అది చేశారని చాలా న్యూస్లు అయితే వచ్చాయి. వాటి విషయంలో రేవంత్ రెడ్డి కూడా సీరియస్గానే ఉన్నాడు. ఇన్ని దెబ్బలు తగులుతూ ఉండగా కవితను విడిపించుకోవడం కోసం మరోవైపు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ప్రతి వారం కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం, అక్కడేవో మంతనాలు జరగడం, ఆ పెద్ద వాళ్ళ అపాయింట్మెంట్లు దొరక్కపోవడం, మళ్ళీ వచ్చేయడం. సో ఈ విధంగా ఒక ప్రాసెస్ అయితే నడిచింది. ఇదంతా జరుగుతూ ఉండగా దీన్ని మొత్తాన్ని బేస్ చేసుకొని ఒక ఛానల్ ఏం చేసిందంటే, సెన్సేషనల్ న్యూస్లు వండి వార్చి ప్రజలకు చూపించింది. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అలాగే మిగతా ఏవైతే ఛానల్స్ ఉన్నాయో, ఛానల్స్ అన్నీ ఇది చేస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఏదైనా రిలయబుల్ సోర్స్ దొరికితే దాన్ని బేస్ చేసుకొని కొంత న్యూస్ని వాళ్ళు ఊహించి, కొంత న్యూస్ని అయితే వాళ్ళు సంపాదించి, రెండింటినీ కలిపి వాళ్ళు అయితే మార్కెట్ చేస్తారు. సో ప్రజల్లోకి తీసుకొస్తారు. అందులో అనేక వాస్తవాలు ఉండొచ్చు, కొద్ది గొప్ప కొన్ని పొరపాట్లు కూడా ఉండొచ్చు. అన్ని ఛానల్స్ ఇలా చేస్తాయి కదా, లేదా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఛానల్స్ ఇంకా ఎక్కువే చేస్తాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న న్యూస్ ఛానల్స్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన అనేక కార్యకలాపాలు చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తూ కూడా ఉంటారు. అయితే ఆ పార్టీల జోలికైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఆ పార్టీ జర్నలిస్టులని మీరు మా అఫీషియల్ మీటింగ్లకు రావద్దు అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ బ్యాన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేటీఆర్ అయితే ఒక మీటింగ్లో డైరెక్ట్గానే చెప్పాడు. సో జర్నలిస్టులు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు కాబట్టి ఇది ఆ న్యూస్ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది, అంటే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడింది నేను చెప్తున్నా. నిజానికి మీ ఛానల్లో వాళ్ళని బంద్ చేయాలి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న ఛానల్లో, సో మీరైతే మా మీటింగ్లకు రావద్దు అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్గానే చెప్పేశారు. సో కొన్ని మీటింగ్లు వాళ్ళు హాజరు కూడా కాలేదు. తర్వాత ఇక మళ్ళీ ప్రచారం అవసరం కాబట్టి ఏదో రకంగా అన్ని ఛానల్స్ని మచ్చిక చేసుకోవాలి కాబట్టి వాళ్ళని ఇంకా మళ్ళీ ఫ్రీగా వదిలేయడము జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ వచ్చేసి బాగా సెన్సేషన్. ఈ సెన్సేషన్ ఛానల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక బీజేపీలో విలీనం అవ్వబోతుంది, ఇక పూర్తిగా కలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి ఇక ఉనికే లేదు మన రాష్ట్రంలో అని చెప్పేసి భారీ స్థాయిలో వాళ్ళు ఒక ఫ్లాష్ న్యూస్లుగా దాన్ని ప్రమోట్ చేశారు. ఒక గంట 2 గంటలు ఈ విధంగా ఛానల్ అధినేత వచ్చేసి విస్తృతంగా దాన్ని చేయడంతో ఏమైపోయిందంటే అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ అధినేతకు ఉండే క్రెడిబిలిటీ కావచ్చు, వాళ్ళు ఇస్తున్న ఆ క్వాలిటీ న్యూస్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఛానల్ చూపించిన దాన్ని నమ్మారు. సో నమ్మిన తర్వాత ప్రజలు ఇంకేముంది, ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక అనుమానాలు వచ్చేస్తాయి. వాళ్ళు గ్రామ స్థాయిలో పార్టీలు మారడానికి ప్రణాళికలు వేసుకుంటారు. తద్వారా పార్టీ మరింత బలహీనపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భవిష్యత్తు లేని పార్టీలో ఎవరు ఉండరు కదా. ఈ పెద్ద స్థాయి నాయకుల కంటే ఏవో ఒక పదవులు వచ్చేస్తాయి, విలీనం చేయగానే ఒక 5-6 మంత్రి పదవులు కొట్టేస్తారు, వాళ్ళు సేఫ్. కానీ గ్రామ స్థాయిలో అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఎవరికి పెద్దగా ఒరిగేది ఉండదు. సో గంపగుత్తగా వాళ్ళు కూడా ఆ అవతల పార్టీలోకి వెళ్ళాలి అంటే సాధ్యం కాదు. ఎందుకంటే అలా వెళ్తే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత ఏంటి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఇలాంటి ప్రాధాన్యత క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి లోకల్గా ఒక లీడర్షిప్ డెవలప్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తును ఒక పార్టీలో కలలు కన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఆ పార్టీ ఉనికే లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు భవిష్యత్తు ఏ పార్టీలో ఉంటుందో అక్కడ జంప్ అయిపోతారు. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ పార్టీలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో తద్వారా గ్రామ స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పూర్తిగా బలహీనపడితే ఇక ఏమీ ఉండదు పార్టీకి అనే పరిస్థితి వస్తుందన్నమాట. ఇదంతా పార్టీ నేతలు ముందే ఆలోచించారు. బహుశా వీళ్ళు న్యూస్ ప్రకటించడం, న్యూస్ ఇలా వేయడం వెనక ఉద్దేశం కూడా అదే అయ్యి ఉండొచ్చేమో. లేకపోతే ఆ విధంగా ఎందుకు న్యూస్ వేయాల్సి వస్తుంది? ఎంత సెన్సేషన్ కావాలన్నా సరైన ఆధారం లేకుండా వేయడం ఎందుకు అనేది ఒక ప్రశ్న. సరే, వాళ్ళ మీద మన కామెంట్లు వద్దు. కానీ జనరల్గా ఈ మొత్తం సినారియో మాట్లాడుకుంటే, నేను ఆల్రెడీ కవిత నిజంగా
విడుదలవ్వడానికి ఈ పార్టీని కలపాల్సిందేనా, ఇక వేరే మార్గం లేదా అనే చర్చ ఒకటి నేను మీతో మాట్లాడాను ఆల్రెడీ. ఆ వీడియో మీరు చూడండి. దాంట్లో క్లియర్గా చెప్పా, కవితను విడుదల చేయించుకోవడానికి ఈ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలపరు, కలిపే అవకాశమే లేదు, కలపకపోవచ్చు అని చెప్పాను. ఎందుకు కలపరు అనే దానికి కూడా నేను కొన్ని విషయాలు కూడా చెప్పింది ఉంది. సో మీరు అది చూడొచ్చు. సో ఇప్పుడు ఇక సినారియో ఇంకా మారిపోయింది. నిజం చెప్పాలంటే రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా మారిపోయాయి. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్కి ఇప్పుడు కాస్త అనుకూలమైన పరిస్థితే ఉంది. వాళ్ళు ఇంకాస్త గట్టిగా పోరాడితే ఖచ్చితంగా ఆ బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చేసింది. ఆ విషయంలో ఈడీని సిబిఐని ఇద్దరిని దొబ్బులు పెట్టింది సుప్రీంకోర్టు. ఒక విచారణలో ఉన్న వ్యక్తి, ఆయన ఇంకా విచారణ జరుగుతూ ఉంది, నిందితుడు, ఇంతవరకు ఆయనకు శిక్ష కూడా మనం వేయలేదు కదా, ఏ విధంగా ఆయన్ను జైల్లో పెట్టి నెలల తరబడి ఇలా సంవత్సరాల తరబడి మగ్గబెడతారు అని చెప్పేసి చాలా హార్ష్గా రియాక్ట్ అయింది. ఇదే కేసుకు సంబంధించి కాబట్టి ఆవిడకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది కాబట్టి ఆవిడని కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది, బయటకు వచ్చే అవకాశం చాలా బాగా కనపడుతుంది. అయితే ఇక్కడ మాత్రం అలా కాకుండా నిన్న మొన్న కూడా ఇదే న్యూస్ కంటిన్యూ అయిందనమాట, బీఆర్ఎస్ కలిసిపోతుంది అని. సో దీని మీద బీఆర్ఎస్ బాగా హర్ట్ అయ్యి కోర్టుకు వెళ్ళి ఏం చేసిందంటే పరువు నష్టం కేసు వేసింది. సో ఎన్ని కోట్లకు వేశారు ఏంటి, మరి నిజంగా పరువు నష్టం కడతారా లేదా అనేది ఒక చర్చ అనుకోండి. అయితే ఇందులో ఇప్పుడు ఈ ఛానల్ అనేది వాళ్ళకి ఏం సమాధానం ఇస్తుందనే చూడాలి. ఎందుకంటే దీంట్లో కూడా కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఈ కేసు వేస్తూ, మా పార్టీ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగానే పోరాడుతూ వచ్చింది, తెలంగాణ ప్రజల హక్కులు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి గురించి బీజేపీ ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. సో ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళతో మేమెందుకు కలుస్తాము, వీళ్ళతో మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అయినా సరే ఇక్కడ వార్తలు అయితే అలా వచ్చాయనుకోండి. సో ఇప్పుడు ఈయన క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఈ క్లారిటీ ఇక పూర్తి అయిపోయినట్టే. మరి పార్టీ శ్రేణులు మరి ఆ డౌట్ ఏ విధంగా పోతుంది? ఇక మళ్ళీ దీనికి సంబంధించి కొన్ని న్యూస్లు అయితే రావాల్సి ఉంది, వస్తే తప్ప అది పోదు. వాళ్ళలోకి అది తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పెద్ద కార్యాచరణ ఏదైనా చేపడితే అప్పుడు మాత్రం పోతుంది. ఇప్పటిదాకా అయితే వీళ్ళు ఊరికే స్టేట్మెంట్లే ఇస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాల మీద కూడా రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కార్యాచరణ అయితే చేయలేదు, ఓన్లీ విమర్శలే ఉన్నాయి. ఏదైనా కార్యాచరణ చేసినప్పుడు దానికంటూ ఆ గ్రామ స్థాయిలో కూడా మొబిలైజేషన్ బాగా అవుతుంది, కార్యకర్తలు ముందుకు వస్తారు కాబట్టి ఆ పార్టీ ఉనికి అనేది వాళ్ళకు కూడా కరెక్ట్గా తెలుస్తుంది. అటువంటి కార్యక్రమం ఏదన్నా జరగచ్చు అనేది నేను అంచనా వేస్తున్నా, మరి చూడాలి. అయితే దీంట్లో బీజేపీ అధ్యక్షుడు కూడా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా గతంలో చెప్పారు, ఇట్లా వీళ్ళు మా పార్టీలో జాయిన్ అవుతున్నట్టు, మా పార్టీలో విలీనమవుతున్న న్యూస్ కానీ లేకపోతే దానికి సంబంధించి ఏ సూచన కానీ మాకు లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ అనేది బీజేపీకి బీ టీం అని చెప్పేసి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళకు బురద చల్లడం కోసం ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అది కేవలం రాజకీయపరమైన విమర్శలు తప్పితే మరొకటి కాదు. కేసీఆర్ గారు కూడా గతంలో ఇలాంటి విమర్శలే కాంగ్రెస్ మీద చేశారు, కానీ అవి పారలేదు. ఇప్పుడు అవి చేసేసరికి రివర్స్ కొట్టాయన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అలాగే హైదరాబాద్లో కూడా ఈ ప్రస్తుతానికి హైడ్రా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో చూశారు కదా. ఈ హైడ్రా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉండగా కేసీఆర్ గారు గతంలో ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు, సో వీళ్ళందరికీ, ఈ అక్రమార్కులందరికీ ఆయన మద్దతుగా నిలబడ్డాడా అని చెప్పేసి మళ్ళీ అదొక న్యూస్గా మారింది. సో ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉండి ఏమైనా ఈ వార్తలు వండి వార్చారేమో అనే డౌట్ వస్తుంది. అంటే 1 by 1 దెబ్బలు అనమాట. సో పార్టీని బలహీనపరచడానికి ఇలాంటి టాక్టిక్స్ ఏమన్నా వాడారేమో. దీన్నే ప్రాపగాండా అంటాం. ప్రాపగాండా డెఫినేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అబద్ధాన్ని నిజం చేస్తూ 10 సార్లు చెప్తే నిజమైపోతుందంట. సో ఆ విధంగా 10 సార్లు చెప్పి నిజంగా నమ్మించడం కోసం చేసిన ప్రయత్నంలాగా ఇది కనిపిస్తుంది. మరి దీని వెనక ఎవరున్నారో